డబ్బులు పడేస్తే వచ్చేవాళ్ళు బయట చాలా మంది ఉన్నారు. నీకు అంత డబ్బు ఎక్కువైతే వెళ్ళి ఆ డబ్బులు కుమ్మరించి కొనుక్కో. కోపంతో ఊగిపోతూ డోర్ తీయడానికి ట్రై చేస్తుంటే వాళ్ళలా డబ్బుకు ఆశపడే వాళ్ళు ఉన్నా నీ పొగరు, నీ సెల్ఫ్ రెస్పెక్ట్, నీ తెగింపు నచ్చాయి నాకు. అందుకే కొనుక్కుంటాను నిన్ను. అమ్మాయి నచ్చితే ప్రేమ పెళ్ళి అంటారు. నీలాగా డబ్బుతో కొంటాను అని కొవ్వెక్కి మాట్లాడరు. అంతే అంతే కోపంగా. నాన్ సెన్స్. ఈ ప్రేమ పెళ్లి వీటి మీద నాకు నమ్మకం లేదు. అలాంటి వాటికి పడే టైప్, మెల్ట్ అయ్యే టైప్ కూడా కాదు నేను. మరి కొనుక్కుని మ్యూజియంలో పెడతావా? చిరాగ్గా అడిగింది. నా స్లేవ్గా నా కాళ్ళ దగ్గర పడేస్తా నిన్ను. నా అవసరాలు తీర్చే సర్వెంట్గా ఉంచుకుంటా నిన్ను. చెయ్యి ఎత్తింది శైలు అతని మాటలకు రక్తం మరిగిపోతుంటే. ఆ చేతిని గట్టిగా పట్టుకుని లాగాడు కిందకు. అలా లాగడంలో కార్ డోర్ గీసుకుపోయి పాదం చివర కిట్టొస్తుంది ఆమెకి. నొప్పికి గిర్రున తిరిగాయి కన్నీళ్లు. ఏంటే ప్రతిసారి లేస్తుంది చెయ్యి? ఆమెను బలంగా బంధించి మొహంలో మొహం పెట్టి అడుగుతుంటే నీ చెత్త వాకుడికి చెయ్యి మాత్రమే కాదు, అవసరమైతే చెప్పు కూడా సమాధానం చెప్తుంది అంది. నడుముపై ఉన్న చేతితో గట్టిగా ప్రెస్ చేశాడు. ఎంతలా అంటే ఎర్రగా వాత తేలే అంతలా. కళ్ళ నీళ్లు వస్తున్నా అరవకుండా చూస్తుంది నొప్పిని భరిస్తూ. ఇది నాకు కావాలి. నేనేం చేసినా నోరు మెదపకుండా కుక్కిన పెయిన్లా పడుండాలి. అందం, పొగరు అన్నీ ఉన్నా నీలాంటి దాన్ని పర్మనెంట్గా నా దగ్గర ఉండటానికి కొనుక్కుంటా నిన్ను. చెప్పు, ఎంత మనీ ఇవ్వాలి? ఆమె బుగ్గలను గట్టిగా ఒత్తి పట్టుకుని అడుగుతుంటే ప్లీజ్ లీవ్ మీ, పెయిన్గా ఉంది అందే చాలా కష్టంగా. నా చెంప మీద కొట్టావు, నన్ను నానా మాటలు అన్నావు, నన్ను పేరు పెట్టి పిలిచావు. ఇవన్నీ చేసిన ఒకే ఒక అమ్మాయి నువ్వు. అంత తేలిగ్గా వదిలేస్తాను అనుకున్నావా? ఈ సాయిగాడు ఏదైనా కావాలి అనుకుంటే అది సాధించేదాకా వదిలిపెట్టడు. గివ్ అప్ చేసే ప్రసక్తే లేదు. అది మనీ అయినా, బిజినెస్ అయినా, అమ్మాయి అయినా. అండ్ నీకో విషయం తెలుసా? ఎర్రగా మారిన ఆమె కళ్ళలోకి చూస్తూ, నేను ఒక అమ్మాయితో ఇలా మాట్లాడతానని అస్సలు అనుకోలేదు. అది కూడా అంటూ దగ్గరగా వచ్చి వణుకుతున్న ఆమె లిప్స్ని వేలితో తాకుతూ, నా ఫస్ట్ కిస్ని గెలుచుకుంది కూడా నువ్వే. అంత టెంప్టింగ్గా ఉన్నాయి నీ లిప్స్ అంటూ దగ్గరగా వస్తుంటే వాటిని లోపలికి ముడిచేసింది. కన్నింగా నవ్వుతూ, నో ప్రాబ్లం. నిన్ను కొనుక్కున్నాక ఎలాగూ ఇవన్నీ నా సొంతం అవుతాయి. అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చేలా చేస్తా. నీకు నువ్వుగా నిన్ను నాకు సొంతం చేసుకునేలా చేస్తా. అన్నీ వస్తాయి నీకు నా నుంచి. ఒక్క లవ్ అనే ఫీలింగ్ తప్ప. బుగ్గలు వదిలి జారిన కురులను చెవి వెనక్కి సర్దుతూ చెప్తాడు. నీ బోడీ లవ్ ఎవరికి కావాలి? అమ్మాయి అంటే ఆట బొమ్మ అనుకున్నావా? అతని నుంచి విడిపించుకోవాలని శత విధాలా ప్రయత్నిస్తుంది. నీకు డబ్బు ఉంటే పోయి ఊరి మీద ఊరేగు. అంతేగాని నన్ను కొంటాను, ఉంచుకుంటాను అన్నావంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో నీ మీద హరాస్మెంట్ కేసు పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త అని ఉరుముతుంటే ఆ మాటకి గట్టిగా నవ్వుతాడు. వీడికి నిజంగానే మెంటల్ ఎక్కువైంది, సైకోగాడు అని మనసులోనే తిట్టుకుంది శైలు. కేసు పెడతావా? పద అయితే అంటూ మళ్ళీ కారులో కుదేశాడు ఆమెని. రే అని నోటి దాకా వచ్చిన అరుపుని ఆపేస్తూ, నేనేమి మీ అత్తగారింటికి వెళ్దామనలేదు, పోలీస్ స్టేషన్కి అన్నాను. అర్థం కాలేదా నీకు? పోలీస్ కేసు అంటే భయపడతానని ఆమె ఫీలింగ్. నీ తొక్కలో కంప్లైంట్కి భయపడేవాడు కాదు ఈ సాయి. పద, నేనే తీసుకెళ్ళి నా మీద కేసు పెట్టిస్తాను. తర్వాత నిన్ను అక్కడే వాళ్ళ ముందే కొనుక్కుంటాను. అప్పుడు నా మనీకి సాక్షి సంతకంగా వాళ్ళే సాయం చేస్తారు అని స్టేషన్ వైపు తిప్పాడు. శైలు షాక్ అయింది. అంటే వాళ్ళ ముందే నన్ను కొనుక్కుంటావా? అదే షాక్లో ఉంది అడుగుతుంది. మట్టి బుర్ర నీది అంటూ కార్ ఫాస్ట్గా పోతుంటే స్టాప్ టాప్ అంటూ అరుస్తుంది కంగారుగా. అతను బెదిరించడానికి అందే కానీ ఈ టైంలో ఒక అమ్మాయిగా పోలీస్ స్టేషన్కి వెళ్తే తన లైఫ్ ఏమవుతుందోనన్న టెన్షన్ పట్టుకుంది ఆమెకి. ప్లీజ్ నన్ను మా హాస్టల్ దగ్గర దించే, వెళ్ళిపోతాను. ప్లీజ్ నీకు కావాలంటే సారీ చెప్తాను. ఇప్పుడు ఎక్కడికి వద్దు అంది కంగారు పడుతూ. నో నో, నువ్వు నా మీద కంప్లైంట్ ఇవ్వు, తర్వాత జరిగేది నేను చూసుకుంటా అన్నాడు సర్కస్టింగ్గా నవ్వి. తల పట్టుకుంది ఆమె. అసలు ఏమవుతుంది ఇక్కడ? పిచ్చి పడుతుంటే అరిచేసింది గట్టిగా. ఏయ్, ఎందుకు అలా అరుస్తున్నావు విసుగ్గా అంటుంటే, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకైనా తెలుస్తుందా? నా లైఫ్ని నీ ఇష్టానికి మారుస్తానంటే సైలెంట్గా ఉండాలా? నేను ఇక్కడికి వచ్చింది ఎందుకా అని కళ్ళలో కన్నీళ్లతో ప్రశ్నిస్తుంది. అవన్నీ నా మీదకి నీ నోరు లేవకముందు ఆలోచించాలి. ఇప్పుడు నువ్వు ఏడ్చినా నో యూస్ అంటుండగానే ఫోన్ వచ్చింది సాయికి. స్క్రీన్ మీద డాడీ అని కనబడేసరికి కార్ సైడ్ కాపీ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. సాయి ఎక్కడా? కంగారు అవతల వారి గొంతులో. వాట్ హ్యాపెండ్? కళ్ళు చిన్నగా చేసి అడుగుతుంటే పక్కన శైలు డోర్ తీయడానికి సాయి శక్తిలా ప్రయత్నిస్తుంది. బాబు, నాన్నను ఎవరో దారికి అట్టగించి దాడి చేశారు. ఫోన్లో చెప్తుంటే వాట్ అంటూ అరిచి ఎవడు వాడు అన్నాడు కార్ దిగి కోపంతో బ్యాలెట్ మీద కొట్టి.
జడుచుకుంది శైలు అతని కోపాన్ని చూస్తూ. ఎవరో మనకు ఆపోజిట్ పార్టీ వాళ్ళు అరేంజ్ చేసిన రౌడీ అంట. నాన్నగారికి పోటీగా వచ్చే వాళ్ళ మనిషి అంట. నాన్న పార్టీ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే దారి కాచి మరీ కొట్టాడు. బెదిరింపులకు దిగాడు. నేను వెంటనే పోలీసులకు ఫోన్ చేసేసరికి వాడు వెళ్ళిపోయాడు అంటూ పిఏ చెప్తుంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు దవడలు బిగిస్తూ. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాము అన్నాడు. వస్తున్నా డాడీ జాగ్రత్త. కాల్ కట్ చేసి గట్టిగా బ్యాలెట్ మీద కిక్ ఇచ్చాడు. కార్తో సహా కంపించింది ఆ కిక్ దెబ్బకు. లోపల ఉన్న శైలు పరిస్థితి మరింత దారుణంగా మారింది. సాయి అంత కోపంగా చూసేసరికి ఫాస్ట్గా కార్ ఎక్కి యూటర్న్ తిప్పాడు. మాట్లాడాలంటే భయం వేసి సైలెంట్గా కూర్చుంది. అతను ఎందుకు అంత సీరియస్గా ఉన్నాడో తెలియకపోయినా ఇప్పుడు తనని ఏమన్నా అంటాడా అనే భయం పట్టుకుంది తనకు. ఆ హాస్టల్ అంది చిన్నగా. ఎర్రగా మారి నిప్పులు కక్కుతున్న కళ్ళతో కోపంగా చూశాడు. దెబ్బకు ఆపేసింది మాటను. 5 నిమిషాల్లో ఆమె హాస్టల్ ముందు ఆపాడు కార్ని. డోర్ లాక్స్ ఓపెన్ చేశాడు. చేయడమే ఆలస్యం అన్నట్టు దిగుతున్న ఆమె చేతిని పట్టుకుని లాక్కున్నాడు దగ్గరకు. ఆమె కళ్ళలోకి చూసి ఆలోచించుకో. ఎంత డబ్బు కావాలో టైం తీసుకో, నో ప్రాబ్లం. బట్ ఎస్ అన్న సమాధానం మాత్రమే వినపడాలి నాకు. అదర్వైజ్ నాలోని రాక్షసుడు బయటకు వస్తాడు. నీ ఆన్సర్ నో అయితే వదిలి దిగు అన్నాడు. అదే షాక్లో దిగింది కిందకు. ఏంటి అన్నాడు కదలకుండా అక్కడే ఉన్న ఆమెను చూసి. ఇప్పుడు మాత్రం నువ్వు మనిషివని ఎవరన్నారు? కోపంగా చెప్పి వెళ్ళిపోయింది లోపలికి. కళ్ళకు గాగుల్స్ పెట్టుకొని కిల్లింగ్ స్మైల్తో వెళ్తున్న ఆమెని నడుమున ఊగుతున్న వాలు జడని చూసి కార్ని ఫాస్ట్గా పోలీస్ స్టేషన్కి పోనించాడు. స్టేషన్కి వెళ్ళి తన ఫాదర్పై అటాక్ చేసిన వాళ్ళపై యాక్షన్ తీసుకోమని కంప్లైంట్ చేసి ఇంటికి బయలుదేరి కార్ ఎక్కి స్టార్ట్ చేస్తుంటే కాలు దగ్గర ఏదో తగిలినట్టుగా అనిపిస్తుంటే దాన్ని తీసి చూస్తాడు. సిల్వర్ కాళ్ళ పట్టి. అది శైలుది అని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు అతనికి. కార్నర్ స్మైల్తో దాన్ని తీసి పాకెట్లో వేసుకొని కార్ డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్ళాడు. అస్సలు ఏమనుకుంటున్నాడు వాడు? వాడి గురించి నన్ను కొంటాడా? నేనేమన్నా మిషనా లేక వస్తువునా కొనడానికి? ఎంత డేర్గా నాతోనే అలా మాట్లాడతాడు. కొంచెం కూడా మేనర్స్ లేనేదే లేదా అతనికి? డబ్బుందని పొగరు, బలుపు, అహంకారం. అమ్మాయి అంటే అంత చులకన? డబ్బుతో అన్నీ కొనొచ్చు అని తల పొగరు అతనికి. వాడి కాలేజీలో చదువుతున్నానని ఏది మాట్లాడినా ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటున్నాడా? లేక ఎవరు ఏమి చెయ్యరు అని ధైర్యము కాబోలు ఎదవకి. పోయి ఇక్కడే తగలబడ్డాను నేను కూడా. ఇప్పుడు ఏం చేయాలి నేను అనుకోగానే మళ్ళీ రెస్టారెంట్ గట్టది గుర్తొచ్చింది. తననికి అప్పటి వరకు అస్సలు ఆ విషయాన్ని మర్చిపోయి అతన్ని తిట్టిన తను ఒక్కసారిగా నీలకంఠం గుర్తొచ్చి రేపు నేను ఎలా వెళ్ళాలి అక్కడికి? వాడు ఆ రాస్కేల్ అక్కడే ఉంటాడు కదా. ఎలా వాడిని మాట్లాడి చూడాలంటేనే భయం వేస్తుంది నాకు. ఆ అమ్మాయిని తలుచుకుంటేనే వణుకుతూ ఉన్నాను. ఎలాగైనా అక్కడ మానేద్దామంటే మనీ అప్పు తీసుకున్నాను. ఆల్రెడీ చెల్లికి కూడా ఆ డబ్బులు పంపించేశాను. ఇన్ని కలిపినా ఇప్పుడు 30,000 నా దగ్గర లేవు. ఉండుంటే ఆ డబ్బులు కట్టి అక్కడ జాబ్ మానేసేదాన్ని. ఇప్పుడు ఎలా? ఆ అమ్మాయితో అలా మాట్లాడినట్టే నాతో కూడా మాట్లాడతాడా అని అనుకోగానే ఎక్కడ లేని భయం పట్టుకుంది తనకు. లేదు, నాతో కానీ అలా మాట్లాడాలంటే వాడి చంపలు పగలగొడతాను. అందరి ముందు అరిచి వాడిని 4 తన్నిస్తాను. నా జోలికి రానంత వరకు ఓకే. ఒకవేళ వస్తే మాత్రం నేనంటే ఏంటో చూపిస్తా. ఆడపిల్లలంటే అలసైపోయింది ఇడియట్స్ అందరికీ. ఒకడేమో పేదరికం అడ్డం పెట్టుకొని అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తుంటే ఇంకొకడేమో డబ్బు ఉందన్న పొగరుతో అమ్మాయిని కొనొచ్చు అనుకుంటున్నాడు. వీళ్ళందరినీ రోడ్డు మీద నిల్చోబెట్టి షూట్ చేసి పడేయాలి. రుసరుసలాడుతూ రూమ్కి వచ్చింది శైలు. ఏంటి శైలు, ఏమైంది అంది రేష్మ బుక్ రాసుకుంటూ. ఏం లేదు రేష్మ, కొంచెం వర్క్ ఎక్కువగా ఉండి అలసటగా ఉంది అంతే అని షవర్కి వెళ్ళిపోతుంది. స్నానం చేస్తుందన్న మాటే కానీ రోజంతా జరిగిన సంఘటనలు గుర్తొచ్చి భయం బాధ చుట్టుముట్టి ఊపిరి ఆడనివ్వడం లేదు తనకు. ఆలోచనలతోనే ఫ్రెష్ అయి వస్తుంది బయటకు. రేష్మ శైలు ఇద్దరు కలిసి కింద మెస్కు వెళ్తారు. కొంతమంది అప్పటికే తిని వెళ్ళిపోతుంటే ఇంకొంతమంది తింటూ ఉంటారు. ఇందాక శైలు సాయి కారులోంచి దిగి రావడం చూసిన ఒక అమ్మాయి పక్కన ఆమెతో కలిసి శైలు దగ్గరకు వస్తుంది. అప్పుడే తింటూ రేష్మతో మాట్లాడుతుంది శైలు. నువ్వు ఇక్కడ కొత్తగా జాయిన్ అయ్యావా? ముందుకు వచ్చి అడుగుతుంది. అవును అంది శైలు. ఓహో, మీ ఊరు అంది. చెప్పింది. ఇందాక కార్లో డ్రాప్ చేశాడు. అతను ఏమవుతాడు నీకు అంది అనుమానంగా. తింటుండది పొరబోయింది శైలుకి. రేష్మ షాక్ అయి చూస్తూ వాటర్ గ్లాస్ అందించింది. తాగి తల తట్టుకుంటూ చూసింది ఆ అమ్మాయిని. అవన్నీ నీకెందుకు అంది ప్లేట్ సింక్లో వేస్తూ. ఇది అమ్మాయిల హాస్టల్, బాయ్స్కి నాట్ అలౌడ్ అని తెలియదా నీకు అంది. శైలు తనని అలా అడిగేసరికి అహం దెబ్బతిని కోపంతో
నన్ను డ్రాప్ చేసినంత మాత్రాన ఇక్కడ ఏమీ ఘోరాలు జరగలేదు కదా అంది. ఎంత పొగరు నీకు అంటూ మాట్లాడుతుంటే, అసలు నువ్వు ఎవరు నన్ను అడగడానికి? పక్క వాళ్ళ విషయాల మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్? పోయి పని చూసుకోపో అంటూ చెప్పి తన రూమ్కి వచ్చేసింది. ఆ అమ్మాయి కోపంగా వెళ్ళిన శైలుని చూస్తూ, దొరక్కపోవు ఏదో ఒక రోజు, అప్పుడు వార్డెన్తో చెప్పి నీ పని చూస్తా అంటూ పళ్ళు కొరుక్కుంటూ వెళ్ళిపోయింది. శైలు ఎవరు డ్రాప్ చేశారు అంది రేష్మ బెడ్ మీద కూర్చొని. సాయి అని చెప్తే రేష్మ ఏమనుకుంటుందోనని, అది మా రెస్టారెంట్లో తెలిసిన వాళ్ళు ఉంటే లేట్ అయిందని డ్రాప్ చేశారు రేష్మ, అది చూసే తాను అంత వాగింది అంది. ఓహో అలాగా, తను అంతే శైలు, హాస్టల్లో ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అంటూ ఆరాలు తీసే టైప్లే అని మాట్లాడుతూ శైలు కాలుని చూసింది. ఏ శైలు, నీ కాళ్ళ పట్టి ఒకటి లేదే అంది. వెంటనే చూసిన తనకి పట్టి లేకపోయేసరికి షాక్ అయిపోతూ అంతలోనే బాధగా ఉంటుంది. కళ్ళల్లో నీళ్లు చేరుతాయి. శైలు ఏమైంది అంది రేష్మ కంగారుగా శైలుని చూసి. అది తాతయ్య కొనిచ్చిన పట్టీలు, గుర్తుగా పెట్టుకున్నాను, కానీ ఇప్పుడు దాన్ని పోగొట్టుకున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. బాధపడకు శైలు, అది నీకు అంత వాల్యుబుల్ అయితే ఖచ్చితంగా మళ్ళీ నీ దగ్గరకు వస్తుంది అంటుంది ఓదారుస్తూ రేష్మ. మరుసటి రోజు ఉదయం కాలేజ్కి రెడీ అయ్యి బయలుదేరి వెళ్ళారు రేష్మ శైలు. శైలుకి తోడుగా నడుస్తూ మాట్లాడుతుంది రేష్మ కూడా. అలా కాలేజ్ ఎంట్రన్స్ దగ్గరకు రాగానే ఎదురుగా చూస్తున్న సీన్కు షాక్ అయింది శైలు. రేష్మ ఏంటిది అంది. అబ్బాయిలు అమ్మాయిలను లైన్గా నిలబెట్టి వాళ్ళ డీటెయిల్స్ అడుగుతూ, కొంతమంది చేత నిల్చుని బుక్స్ రాయిస్తూ, కొంతమంది అమ్మాయిల అబ్బాయిలకు రెడ్ రోజెస్తో ప్రపోజ్ చేస్తూ కనబడుతుంటే సీనియర్స్కి తిక్క లేచినట్టుంది. జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తున్నారు శైలు అంది రేష్మ నార్మల్గా. సరిపోయింది, ఇదొక్కటే తక్కువైంది ఇప్పుడు అని వాళ్ళకు దొరకకుండా సైడ్గా ఉన్న చెట్ల పక్క నుంచి మెల్లగా క్లాస్ రూమ్కి వెళ్ళిపోయింది శైలు. శైలుని చూసి నవ్వుకుంటూ తన క్లాస్కి వెళ్ళింది రేష్మ. హాయ్ శైలు పలకరించింది సుప్రియ. సుప్రియ అని నీతో కొంచెం మాట్లాడాలి అంది శైలు. చెప్పు శైలు, సుప్రియ స్మైల్ చేస్తూ అంది. శైలు తాను తెచ్చిన డబ్బులు బ్యాగులోంచి తీసి సుప్రియ చేతిలో పెడుతూ, మీ అన్నయ్య షర్ట్ పాడు చేశానని కొట్టాడు కదా క్యాంటీన్లో, అతని షర్ట్ పాడు చేశానని డబ్బులు కట్టమన్నాడు అంది. సుప్రియ షాకంగా చూసింది అన్నయ్య గారి కనకార్యం విని. ఇవి అందుకే నీకు ఇచ్చాను, మీ అన్నయ్యకు నేను ఇచ్చానని చెప్పండి, ప్లీజ్ నా జోలికి రావద్దని కూడా చెప్పండి అని రిక్వెస్ట్ చేసి చెప్పి తన సీట్లోకి వచ్చి నోట్స్ రాసుకుంటుంది. చూస్తున్న సుప్రియకి ఏం చేయాలో పాలుపోక వెళ్ళిపోయింది అక్కడి నుంచి. జూనియర్స్ అంతా ఒక్కొక్కరుగా వస్తున్నారు క్లాసెస్కి. శైలుని చూస్తే అందరూ షాక్ అయ్యారు. ఏంటి తను మాత్రం హ్యాపీగా ఫ్యాన్ కింద కూర్చొని హాయిగా నోట్స్ రాసుకుంటుంది అని. సీరియస్గా చూస్తుంటే అంతలోనే క్లాస్ స్టార్ట్ అవుతుంది. క్లాస్ చెప్తుంటే ఒక గంట తర్వాత అటెండర్ వస్తాడు. సార్ అంటూ పిలుస్తాడు. ఏంటి అన్నట్టుగా చూస్తాడు సార్. క్లాస్ డిస్టర్బ్ చేసినందుకు సీరియస్గా. అతను ప్రిన్సిపల్ సారు శైలజ అనే అమ్మాయిని పిలుస్తున్నారు అంటాడు. ఆయన శైలజ అని అరిచినట్టే పిలిచి మరీ బోర్డుకి అతుక్కుపోతుంటే సార్ అరుపుకే బెదిరిపోయి బయటకు పరిగెత్తినట్టే వచ్చింది. ఎందుకు పిలుస్తున్నారు అని అనుకుంటూ బయటకు వచ్చి అటెండర్ని అడుగుతుంది. ఏమో తెలియదమ్మా అంటున్న అటెండర్తో, నిజంగానే ప్రిన్సిపల్ సార్ని పిలిచారా అన్న శైలజ మీద ఉన్న అభిమానంతో, కాదమ్మా సాయి సిద్ధార్థ్ సార్ పిలుస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. నడుస్తున్నది ఆగిపోయి వీడికి ఇంకేం పని పాట లేనట్టుంది. క్లాసెస్ జరుగుతుంటే వినకుండా లాక్కు రమ్మన్నాడు. సచ్చినోడు అని తిట్టుకుంటూ పిలిచిన ప్రతిసారి పరిగెత్తుంటే ఇదే అలవాటైపోతుంది. వెళ్లకుండా ఉంటే సరిపోతుంది, తిక్క కుదురుతుంది ఇడియట్కి అని అక్కడ నుండి ప్రిన్సిపల్ రూమ్ కాకుండా లైబ్రరీకి వెళ్తుంది. ఆఫ్టర్ 1 అవర్ సైలెంట్గా ఉంది వాతావరణం. లైబ్రరీలో తన క్లాస్కి సంబంధించిన బుక్స్ని శ్రద్ధగా చదువుతుంది శైలజ. క్లాస్ టైం కాబట్టి స్టూడెంట్స్ ఎవరూ లేరు. లైబ్రరీయన్ కూడా కింద ఉంది. శైలు ఫస్ట్ ఫ్లోర్లో చివరి లైన్లో లాస్ట్ ర్యాక్ టేబుల్ దగ్గర కూర్చొని బుక్స్లోంచి తల కూడా తిప్పకుండా చదువుకుంటుంటే సడన్గా పవర్ కట్ అయింది. ఒక్కసారిగా చుట్టూ చీకటి, హఠాత్తుగా కరెంటు పోయేసరికి అది కూడా ఎవ్వరూ లేకపోవడంతో భయమేసి బుక్ అక్కడ పెట్టి పైకి లేచి అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు నడుస్తుంది. ఏసీ లైబ్రరీ కావడంతో విండోస్ కూడా ఓపెన్ చేయకపోవడంతో అంధకారంగా ఉంది. అప్పుడే దబ్బుమని బుక్స్ పడి పెద్దగా సౌండ్ వస్తుంది. అంతే, ఒక్కసారిగా గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంది. అప్పటి వరకు కాస్త ధైర్యంగా ఉన్న అది పెద్ద లైబ్రరీ కావడం, ఎవ్వరూ లేకపోవడంతో కొంచెం భయంగా ఉంది తనకు. లైబ్రరీయన్ వచ్చిందేమోనని పిలిచింది, కానీ ఎవరూ పలకలేదు. దాంతో తన పక్కనే ఉన్న వాల్ సపోర్ట్తో చేత్తో తడుముతూ చిన్నగా మెలో నడుస్తూ, పేరుకు మాత్రం పెద్ద కాలేజ్, గొప్పలు, కనీసం
కనీసం జనరేటర్ కూడా లేదు ఇక్కడ. డబ్బా కాలేజ్, డబ్బా మేనేజ్మెంట్, స్టూడెంట్ని చదువుకోనికుండా ఊరికే పిలుస్తూ ఏడిపించే చెత్త ఏదో ఉన్న స్టూపిడ్ కాలేజ్ అంటూ తనలోని ప్రెస్టేషన్ తిట్ల రూపంలో తీర్చుకుంటూ వస్తున్న శైలు చేతికి గరుకుగా ఉన్న గడ్డం, సాఫ్ట్గా ఉన్న లిప్స్లా ఏదో చేతికి సెన్స్ అయ్యేసరికి గతుక్కుమంది దెబ్బకు. అక్కడ ఆగిపోయి ఎవరు అంది భయంగా. తన హార్ట్ బీట్ తనకే వినబడేంత నిశ్శబ్దంలో. ఎవరైనా ఉన్నారా అంది వణుకుతూ. నో ఆన్సర్. వాల్ మీద తీసేసిన చేతిని మళ్ళీ పెట్టింది. ఈసారి కొంచెం దృఢంగా ఉన్న స్పర్శ తగిలింది. ఏ ఎవరు నువ్వు అంది కంగారు పడుతూ. ప్లీజ్ నాకు భయంగా ఉంది చెప్పండి అంది దాదాపుగా ఏడుపు గొంతుతో. ఆమె చేతిని పట్టుకున్న వేరొకరి చేతి స్పర్శకు భయంగా చేతిని విడిపించుకుని వెనక్కి జరగబోతుంటే ఆమె చేతిని పట్టుకుని ముందుకు తెచ్చి చీకట్లో ఫేస్ కనబడకపోయినా భయంతో ఫాస్ట్గా కొట్టుకుంటున్న ఆమె గుండె చప్పుడు వింటూ ప్లెజెంట్గా వస్తున్న ఆమె బాడీ ఫ్రాగ్రెన్స్ డీప్గా స్మెల్ చేస్తూ మెల్లిగా చెవి దగ్గరకు వచ్చి నీ ప్రాపర్టీని కొనుక్కొని ఓనర్ని అన్నాడు హస్కీ వాయిస్తో. అది సాయి వాయిస్ అని గుర్తుపట్టిన శైలు కాస్త టెన్షన్ తగ్గించుకుని ఎందుకు పవర్ కట్ చేశావు అంది సీరియస్గా. పిలిస్తే రాకుండా ఇక్కడికి వచ్చావు అందుకే కట్ చేశా. క్లాస్ జరుగుతుంటే డిస్టర్బ్ చేస్తావు. మతుందా నీకు అసలు గుర్రుగా చెప్పింది. నాకు డబ్బులు డైరెక్ట్గా తెచ్చి ఇవ్వకుండా సుప్రియాతో ఎందుకు పంపావు? ఎవరితో ఇచ్చి పంపిస్తే ఏంటి? నీ డబ్బులు నీకు ఇచ్చేశాను కదా, ఇకపై నా జోలికి రావద్దు అంది గొంతు పెంచి. నైట్ ఏం చెప్పానో మర్చిపోయావా అన్నాడు. అనవసరమైన చెత్తను గుర్తు పెట్టుకోవడం నచ్చదు నాకు. నీ ప్రాపర్టీ నీకు అనవసరమైన చెత్త కావచ్చు, కానీ నేను కొనుక్కోవాలనుకుంటున్న ఆస్తి సో నాకు చాలా విలువైనది అన్నాడు. ఏంటి ఆస్తి? నేనేమైనా ఆట బొమ్మను అనుకుంటున్నావా? కొనడానికి ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడితే మాత్రం పళ్ళు రాలగొడతాను అంది కోపం తన్నుకొస్తుంటే. మరుక్షణం ఆమె దవడలు గట్టిగా పట్టుకున్నాడు. రే నొప్పి పుడుతుంది వదులు అంది బుగ్గలు ఒత్తుకుని పోయి పెయిన్గా అనిపిస్తుంటే, కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే. పళ్ళు రాలగొడతాను అన్నావు కదా, ఏది కొట్టు చూస్తాను అంటూ ఇంకా గట్టిగా పట్టు బిగిస్తుంటే ఊపిరి ఆడక గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంటే ప్రాణం పోతుంటే సాయిని గట్టిగా రెండు చేతులతో కొడుతుంది శైలు. ఆమె చేతులను తన చేత్తో పట్టుకుని ఆమె ఊపిరి భారం హార్ట్ బీట్ సౌండ్ని గమనించి పట్టు సడలించాడు. ఒక్కసారిగా అలా వదలగానే కళ్ళు తెరిచినట్టే గోడకు జారి కింద కూర్చుండిపోయింది. కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతుంటే బుగ్గలంతా ఎర్రగా మారి నొప్పి పుడుతున్నాయి తనకి. ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేయగానే కరెంట్ వచ్చింది. అప్పుడు చూశాడు తనని. ఒళ్ళంతా చెమటలు పట్టేసి కళ్ళ నిండా నీళ్లతో కూర్చుంది. చెంపల మీద ఎర్రగా తేలిన తన చేతి గుర్తులు చూస్తూ పట్టుకున్న తన చేతులను పట్టుకుని పైకి లేపి పక్కనే ఉన్న చైర్లో కూర్చోబెట్టాడు. నోరు జారద్దు అని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడం నీ తప్పు బేబీ. ఆమెకు ఎదురుగా టేబుల్ పై కూర్చొని కాలును చైర్లో కూర్చున్న చైర్ మీద పెట్టాడు. నేను చెప్పేది మాత్రమే వినాలి, నువ్వు అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ చేయాలి తప్ప నీ నోటి నుంచి ఎక్స్ట్రా వర్డ్ వచ్చినా దానికి పనిష్మెంట్ ఇమీడియట్గా నీకు కనబడుతుంది. కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ తల ఎత్తకుండా మౌనంగా ఉంది. ఇదిగో అంటూ ఆమె ఒడిలో ఒక బాక్స్ పెట్టాడు. చూస్తుందే కానీ ఏమిటి అని కానీ ఎందుకు అని కానీ అడగలేదు తను. ఓపెన్ ఇట్ అన్నాడు. ఓపెన్ చేసింది. న్యూ మొబైల్ ఉంది బాక్స్లో. తీసి చూసి టేబుల్ మీద పెడుతుంటే అది నీ కోసం తెచ్చాను, పక్కన పెట్టడానికి కాదు అంటూ వాటర్ బాటిల్ తీసుకుని ఇచ్చాడు తనకు. ఏదీ తీసుకోకుండా అలాగే ఉంది తను. చూడకుండా వాటర్ తనే తాగి గుడ్ ఇలాగే ఉండాలి నా ముందు, కానీ నేనేం ఇచ్చినా తీసుకోవాలి. నా దగ్గర బెట్ చూపిస్తే దానికి కూడా పనిష్మెంట్ ఉంటుంది అని మళ్ళీ వాటర్ బాటిల్ ఇచ్చాడు. తీసుకుంది తను. వాటర్ తాగి పక్కన బాటిల్ పెడుతుంటే ఆమె చేతిలో బాటిల్ తీసుకొని మిగిలిన వాటర్ కూడా తనే తాగి ఎంటీ బాటిల్ పక్కన పడేశాడు. ఫోన్ నచ్చిందా అని అడిగాడు. సమాధానం చెప్పకుండా లేచి వెళ్తుంటే చెయ్యి పట్టుకుని ఆపి తన మీదకు లాక్కున్నాడు. అతనికి తగలకుండా రెండు చేతులను మధ్యలో పెట్టేసింది. యు నో వాట్, నీకు ఎలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందో నాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఉంది అన్నాడు. పక్కకు ఫేస్ తిప్పిన మెడ మీద పుట్టుమచ్చలు చూస్తూ, నువ్వు నా షర్ట్ పాడు చేసావు కాబట్టి మనీ పే చేశావు. మరి నీ ఫోన్ పగలగొట్టాను కదా, అందుకు నీకు ఇంకో ఫోన్ ఇస్తున్నాను. చూసావా ఎంత గుడ్ బాయ్ నేను అంటూ చిరు చెమటలు పట్టిన ఆమె చెక్కిళ్ళపై వేలితో తుడుస్తూ అంటుంటే డోంట్ టచ్ మీ అంది సీరియస్గా. ఓ బేబీ, నువ్వు ఇప్పుడు నా కౌగిల్లో ఉన్నావు. నీ బాడీలో కొన్ని తప్ప మిగతా పార్ట్స్ అంతా నాకు టచ్ అవుతుంటే టచ్ మీ నాట్ అంటావు అంటూ ఇంకా గట్టిగా బిగించాడు పట్టుని. ఒక అమ్మాయితో ఇంత రూడ్గా బిహేవ్ చేస్తున్నావు, అస్సలు నువ్వు మనిషివేనా
ఆవేదనగా అంటుంటే అందరితో ఇలా కాదుగా, ఓన్లీ నీతోనే అన్నాడు ఎర్రగా మారిన ఆమె పెద్ద పెద్ద కళ్ళలోకి చూస్తూ. నాతో ఇలా బిహేవ్ చేసే రైట్స్ ఎవరిచ్చారు నీకు? విడిపించుకుంటూ చిరాగ్గా అంది. ఒకరు నాకు పర్మిషన్ ఇవ్వడం ఏంటి? బుల్షెట్. నేనే తీసుకుంటాను, లాక్కుంటాను, అది ఏదైనా సరే అంటూ ఆమె ఫేస్ని తన ముందుకు తెచ్చి కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఆల్రెడీ చెప్పానుగా యు ఆర్ మైన్ అని. నేను ఏదైనా కావాలి అనుకుంటే అది వెంటనే నాదవుతుంది. అందుకు ఎవడి పర్మిషన్ నాకు అక్కర్లేదు. ఇన్ఫ్యాక్ట్ నీ పర్మిషన్ కూడా. నన్ను నీది అని నువ్వు అనుకుంటే వెంటనే చస్తాను, కానీ నీకంటూ నన్ను నేను ఇచ్చుకునే పరిస్థితి రానివ్వను. అంతే సూటిగా చెప్పింది. ట్రై చేయి తప్పించుకోవడానికి, బట్ నువ్వు ట్రయల్స్లోనే ఉంటావు. నాకు కావాల్సింది నేను దక్కించుకుంటాను. అది ఎంత టఫ్ కండిషన్లో అయినా సరే వదిలే ప్రసక్తే లేదు. చూద్దాం అది కూడా అంది. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా అన్నాడు సీరియస్గా. ఎస్, ఛాలెంజ్ లాంటిదే అనుకో. నన్ను నువ్వు కొనాలి అనుకుంటే ముందు నా మనసు గెలుచుకోవాలి. అదైతే అంత తేలిక కాదు అంది సైడ్ స్మైల్తో. పట్టు బిగించి చూశాడు తనని. ఇలా టచ్ చేస్తూ నీ బలంతో నన్ను కట్టి పడేయాలని చూడకూడదు. అస్సలు నన్ను ముట్టుకోకూడదు. అమ్మాయి మనసు గెలుచుకోవడం అంటే ఎవరెస్ట్ ఎక్కినంత ఈజీ అయితే కాదు. ముందు నా మనసు గెలుచుకో, అప్పుడు నేనే నీకు సంతోషంగా రాసిస్తాను లైఫ్ లాంగ్ అంది కాన్ఫిడెంట్గా. నాకు కావాల్సింది నీ మనసు కాదు అన్నాడు సూటిగా. తెలుసు, నా లైఫ్ నీ చెప్పు చేతుల్లో ఉండాలని, నన్ను నీ బానిసని చేసుకొని నీ కాళ్ళ దగ్గర పని మనిషిని చేయాలనుకుంటున్నావని. అందుకు గొర్రెలా తలాడిస్తూ వచ్చి నీ చేతుల్లో నా లైఫ్ని పెడతాను అనుకుంటున్నావా? అది జరగని పని. అంతవరకు వస్తే చావనైనా చస్తాను, కానీ నా ఆత్మాభిమానం వదులుకొని నీ కాళ్ళ దగ్గర ఉంటానని మాత్రం అనుకోకు అంది. నువ్వు చావాలన్నా అందుకు నా పర్మిషన్ ఉండాలి బేబీ అన్నాడు. అయినా సరే, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ఒక పని చేద్దాం అన్నాడు. ఏంటి? నీకు నువ్వుగా నా దగ్గరకు వచ్చేలా చేస్తాను. నీ అంతట నువ్వే నన్ను నీ దాన్ని చేసుకోవాలేలా చేస్తాను. నువ్వు ఎప్పటికీ తీర్చలేని రుణంగా నిన్ను నువ్వుగా నా దగ్గర బందీగా అయ్యేలా చేస్తాను. అప్పుడేం చేస్తావు అన్నాడు సాడిస్టిక్ స్మైల్తో. కలలు కంటున్నావా? నో బేబీ, నీ ఫ్యూచర్ చెప్తున్నా. నా ఫ్యూచర్ నువ్వు చెప్పడం కాదు, నీ ఫ్యూచర్ నేను చెప్తాను విను. నీకు నువ్వుగా వచ్చి నా కాలు పట్టుకుని ప్రతిమాలా నేను నీ దగ్గరకు రాను. నేను నీకు రుణపడి ఉంటానని కలలో కూడా ఊహించుకోకు. నీ పొగరు డబ్బు ఉందన్న నీ అహంకారం మొత్తం తెంచకపోతే నా పేరు శైలజానే కాదు అంది. అలాగా, ఓకే డన్, చూద్దాం ఎవరు ఎవరిని కావాలనుకుంటారు. బట్ వన్ కండిషన్ అన్నాడు. ఒక లుక్ ఇచ్చింది. ఏంటి అన్నట్టు. నువ్వు నా దగ్గరకు వచ్చాక నేనేం చెప్పినా లేదు కాదు అనకూడదు. ఏం చెప్పినా చేయాలి. ఏం చేస్తున్నా నోరు మూసుకొని పడుండాలి. ఏమంటావ్ అన్నాడు తీక్షణంగా చూస్తూ. శైలు మనసులో అప్పటి వరకు నీతో ఇన్ని మాట్లాడింది నీతో కలిసి రావడానికి, నువ్వు చెప్పింది విని చెయ్యడానికి కాదురా, నా స్టడీస్కి నీ అడ్డు తప్పించుకోవడానికి, నేను నా గోల్ రీచ్ అవ్వడానికి. అందుకు నువ్వు నన్ను విసిగించకూడదని ఇంతసేపు ఇన్ని మాటలు మాట్లాడాను నీతో. నా స్టడీస్ కంప్లీట్ అయ్యాక ఒక్క క్షణం కూడా నేను నీ కంటికి కనబడను. నీ నుంచి దూరంగా నువ్వు లేని రాని ప్లేస్కి వెళ్ళిపోతాను. ఇక్కడ ఉండటానికి కారణం నా కుటుంబం. నా కోసం ఎదురు చూస్తున్న నా వాళ్ళ కోసం. నా వాళ్ళ జీవితాలను అగాధంలోకి పడేయలేను. అందుకే నా చదువు అవ్వడానికి ప్రస్తుతం ఇంతకన్నా మార్గం కనిపించలేదు నాకు. నీ కాలేజీలో నీకు ఎదురు తిరిగితే నా చదువుని కావాలని డిస్టర్బ్ చేస్తావు. అందుకే ఇలా అయినా మాట్లాడితే నా జోలికి రాకుండా ఉంటావు. నేనుగా నీ దగ్గరకు రాను. అది నీకు తెలియక విరవీగుతున్నావు. ఈ 4 years తర్వాత నువ్వెవరో నేనెవరో అంతదానికి నీతో గొడవ పడి నేను నా లైఫ్లో వాల్యుబుల్ అయిన 4 years ఇంపార్టెంట్ పీరియడ్ని మిస్ అవ్వాలనుకోవడం లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా నా చదువుని మధ్యలో ముగించను అని అనుకుంటూ ఉంది శైలు. హలో అంటూ చిటికేశాడు సాయి. అప్పుడు తన ఆలోచనలోంచి బయటకు వచ్చిన శైలుని చూసి, ఏంటి ఆలోచిస్తున్నావు? భయపడుతున్నావా? నన్ను ఎలా ఎదుర్కోవాలో అని తెలియక అన్నాడు ఈవిల్ స్మైల్తో. అఫ్కోర్స్, నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని గెలవాలనుకునే నిన్ను చూసి భయపడటం కాదు, కానీ చేతకాక నన్ను కావాలని ఏదైనా చేస్తావేమో అని ఆలోచిస్తున్నా అంటూ చురకేసింది. అంతలా చించకు. నీకోసం అధికారాన్ని అడ్డం పెట్టుకొని నిన్ను గెలవాలన్న ఉద్దేశం నాకు లేదు. ఈ సాయి ఏదైనా సింగిల్గా డేరింగ్గా స్ట్రైట్గానే చేస్తాడు. కాబట్టి అంత ఆలోచించి నీ చిట్టి మెదడుని కష్టపెట్టకు అన్నాడు. చిట్టి మెదడులోనే చాలా ఆలోచనలు ఉంటాయిలే అని అనుకుంటూ, సరే అయితే ఇక మీదట నువ్వు నా జోలికి రాకూడదు, నన్ను డిస్టర్బ్ చేయకూడదు, కాలేజీలో నన్ను విసిగించకూడదు, క్లాసెస్
నీకు ఓకే అయితే నాకు ఈ ఛాలెంజ్ ఓకే, లేదంటే లేదు అంది స్థిరంగా. ఓకే అన్నాడు కన్నింగ్ స్మైల్తో. ఆమె షాక్ అయినా అది కనబడనీయకుండా సరే ఇప్పుడు నేను క్లాస్కి వెళ్ళాలి, వదులు నన్ను అంది. ఇంకా తనని హోల్డ్ చేయడం చూస్తూ. మరి ఇంత పెద్ద ఛాలెంజ్ చేశావు, చాలా మాట్లాడావు కదా, అలసిపోయి ఉంటావు, ఎనర్జీ కావాలి కదా నీకు అన్నాడు కార్నర్ లుక్తో పింక్ లిప్స్ని చూస్తూ. హలో, ఇప్పుడే కదా చెప్పాను నా జోలికి రాకూడదని, ఎందుకు మళ్ళీ తేడాగా మాట్లాడుతున్నావు అంది అతని చూపు ఎక్కడ ఉందో తెలుసుకుంటూ. ఓకే, నీకు ఎనర్జీ అవసరం లేదేమో, బట్ నాకు మాత్రం చాలా ఎనర్జీ కావాలి కదా అంటూ టేబుల్ దిగి ఒళ్ళు విరుస్తూ, నీలాంటి పోట్ల గిత్తతో తలబడాలంటే, అది కాకుండా నా నుంచి దూరంగా వెళ్ళాలని కష్టపడి మరీ ఈ ప్లాన్ వేశావుగా అంటూ ఆమెని గోడకు లాక్ చేసి సూటిగా చూస్తూ అన్నాడు. ఆమెకి సౌండ్ లేదు. ఏంటి, నిజమేనా నేను చెప్పింది? కళ్ళెగరేస్తూ ముందుకు వస్తుంటే కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ షాక్లోనే ఉండిపోతుంది. తనని గోడకు ఆనించి కళ్ళలోకి చూస్తూ, నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా చివరికి గెలుపు నాదే. నువ్వు గేమ్ స్టార్ట్ చేస్తే విన్తో అది నేను ఎండ్ చేస్తాను. నా నుంచి దూరం అనే మాట కూడా నీ థాట్లోకి రానివ్వను, చూస్తుండు అన్నాడు. అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా అతనిని చూసి క్షణం పాటు వణికింది. తీక్షణమైన అతడి చూపుల దాటికి విలవెల్లాడింది. చెమటలు పట్టిన ఆమె నుదుటిన వేలుతో తుడుస్తూ, నువ్వు అడిగావు కాబట్టి ఈ ఛాలెంజ్కి ఓకే చెప్పాను, లేకపోతే నేను నిన్ను నా దారిలోకి రప్పించడం చిటికెలో పని. లేడీస్కి ఒక ఛాన్స్ ఇవ్వు అని నా అంతరాత్మ చెప్పింది, కాబట్టి నీకు ఇది ఛాన్స్, ఓన్లీ ఛాన్స్ మాత్రమే ఇచ్చాను, ట్రై చేయి, బట్ ఫైనల్గా విన్ అయ్యేది నేనే అంటూ ఇంచు దూరంలో పేస్ పెడుతూ, నాకు టెంపర్ లేచే పనులు చేస్తే మాత్రం